మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదైనా దేశంలో పేదరికం పోవాలి అంటే మూడు మార్గాలు. ఒకటి విద్య, ప్రతి ఒక్కరూ విద్యావంతులై ఉండాలి. రెండోది ఉద్యోగము. కానీ ఎంతమందికైనా ఉద్యోగం ఇస్తారు? ఉద్యోగం అనేది లిమిటెడ్. అంటే మరి ఏంటి అర్థం? మూడోది ఏంటి అంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడం కాకుండా 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు జాబ్ మేకర్స్. ఎగ్జాక్ట్లీ, దే విల్ నాట్ బి జాబ్ సీకర్స్, జాబ్ మేకర్స్. అందుకనే సాధారణంగా స్టార్ట్అప్ ఫౌండర్స్ ఏం చేస్తారంటే, ఆహా నాకు అద్భుతమైన ఐడియా వచ్చింది, నేను స్టార్ట్అప్ పెట్టేస్తాను అని అంటూ ఉంటారు. కానీ ఒక స్టార్ట్అప్ సక్సెస్ అవుతుందా లేదా అనేది రుజువు చేసేది ఐడియా కాదు, మరి ఏంటి అంటే ఫస్ట్ పేయింగ్ కస్టమర్. నీ ఐడియా అద్భుతంగా ఉండొచ్చు, కానీ ఆ ఐడియాకి ఇంత వెల కట్టి కొనుక్కునేటటువంటి కస్టమర్. ఆల్వేస్ ఐడెంటిఫై యువర్ ఫస్ట్ పేయింగ్ కస్టమర్. పేయింగ్ కస్టమర్ వచ్చారా, డన్. ఒకవేళ కస్టమర్ పే చేయలేదు అనుకోండి, రిజెక్షన్ వచ్చింది అనుకోండి, మీకు అమూల్యమైనటువంటి లెర్నింగ్ ఆపర్చునిటీస్ అక్కడే ఉన్నాయి. ఎందుకు ఆ కస్టమర్ పే చేయలేదు, ఆయన పెయిన్ పాయింట్స్ ఏంటి, ఆ పెయిన్ పాయింట్స్ మనం సాల్వ్ చేస్తున్నామా, ఇవన్నీ మీరు ఆలోచన చేయడం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో దే విల్ మేక్ యూ అన్స్టాపబుల్.